తిరుమల శ్రీవారి లడ్డు కల్తీపై పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అపవిత్ర పదార్థాలు వాడారని తెలిసి ఎంతో వేదన చెందినట్లు చెప్పారు. కృష్ణా జిల్లా పెద్దపులిపాకలో హిందూ దేవాలయాల పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు పీఠాధిపతులు స్వామీజీలు మాట్లాడారు. ప్రసాదంలో ఏం కలుస్తుందోనన్న భయంతో భక్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అపవిత్ర పదార్థాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి. స్వామి సన్నిధిలో వేరే మతస్థులకు ఉద్యోగం ఉండకూడదు. శ్రీవారిపై భక్తి విశ్వాసాలు ఉన్న వారికే ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రభుత్వం ప్రజలు కలిసి ధర్మాన్ని రక్షించాలి. ల్యాబ్ నివేదికలు మనకు ఆధారం. అవి స్పష్టం చేసినప్పుడు చర్యలు తీసుకోవాల్సిందే. ఇంకా తప్పు జరగలేదంటే అపహాస్యమే అవుతుంది. ల్యాబ్లు ఇచ్చిన నివేదిక ప్రకారం కోర్టుకు వెళ్లాల్సిందే. కోర్టు విధించిన శిక్షలు అమలు చేస్తేనే ఇలాంటివి మరొకసారి జరగకుండా ఉంటుందని స్పష్టం చేశారు. భారతదేశంలో ఉన్నటువంటి హైందవులందరికీ కూడా ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆ లడ్డూ ప్రసాదం అంటే స్వామివారియే గుర్తొస్తారు. లడ్డూ ప్రసాదం చేతిలోకి తీసుకోగానే అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు. ఆ రూపమే కనిపిస్తుంది. ఆయన పాదాల చెంత ఉన్నటువంటి ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని స్వీకరించేటటువంటి భాగ్యం మాకు కలిగిందని దేశ విదేశాల్లో చెప్పుకుంటూ ఉంటారు. అంత గొప్పదైనటువంటి ఆ మహాప్రసాదాన్ని అందులో హిందువులు ప్రతి శనివారం కూడా తలంటి స్నానం చేసి మాంసాహారం ముట్టుకోకుండా ఆయన గురించి కేటాయించి ఆయన పూజలు చేసుకొని జీవించేటటువంటి తత్వం కలిగినటువంటి భారతీయులందరికీ కూడా ఆయువు పట్టైనటువంటి వెంకటేశ్వర స్వామి నివేదనకి తయారు చేసేటటువంటి లడ్డూలు ఇంత నీచానికి దిగజారటం చాలా శోచనీయం. అంటే ఇంకా చెప్పుకోవడానికి వీలు కానటువంటి, అంటే మనకు శాస్త్రవచనంలో చెప్పాలంటే సూకరము అంటే పంది. కాబట్టి పంది యొక్క కొవ్వు, గోవుల యొక్క మాంసంలో కొవ్వు, ఇంకా తదితరమైనటువంటి నీచ పదార్థాలన్నింటినీ కలిపి ధర్మానికి గ్లాని కలిగించాలని చూసినటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే పనిష్మెంట్ చూపించాడు వెంకటేశ్వర స్వామి. అది మాకు ఈ విధంగా జరిగింది అని తెలుసుకోవటం లేదు. భారతీయులందరూ కూడా ఈ సమయంలో ఏకగ్రీవంగా ఒక్క తాటి మీదకు వచ్చి ఆ స్వామి యొక్క సన్నిధిలో వేరే మతస్థులు ఎవ్వరూ ఉద్యోగాలు చేయకూడదు అని అక్కడ. కాబట్టి ఎవరికైతే శ్రీవారి మీద భక్తి విశ్వాసాలు ఉన్నాయో వారికే ఆ కొలువులు ఇవ్వాలి అని భారతీయులందరూ ఏకకంఠంతో ముక్తకంఠంతో మరి బయటకు వచ్చి చెప్పవలసిన ప్రభుత్వానికి తెలియజేయాలి. ప్రభుత్వం కదలాలి, ప్రజలు కదలాలి, ఈ ధర్మానికి గ్లాని కలగకుండా చూసుకోవాలి. అట్లాగే ఇప్పుడు అన్ని దేవాలయాల్లో భక్తులకి విశ్వాసం తప్పిపోయింది. ఏ ప్రసాదం వాళ్ళు ఇచ్చినా ఈ ప్రసాదంలో ఏం కలుస్తుందో అనేటటువంటి భయం. అంటే పూర్వం ఏ ప్రసాదం తీసుకున్నా కళ్ళకద్దుకొని తీసుకునేవారు, అంటే ధర్మబద్ధంగా ఉండేది. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రసాదం తీసుకోవాలన్నా ఒకలాంటి భయం వచ్చేసింది. దీనిలో ఏ పదార్థం కలుస్తుందో, మనం దీన్ని నిషిద్ధమైనటువంటి పదార్థాలు కలిసాయా, మన ధర్మానికి గ్లాని కలుగుతుంది అనేటటువంటి భావన వచ్చేసింది. కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే చొరవ తీసుకొని దీనికి కారకులైనటువంటి వారిని న్యాయస్థానాల ముందు పెట్టి శిక్ష పడేటట్టుగా చేయాలి. చేసినట్లయితేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆ విధంగా చేస్తారని మేము కోరుకుంటూ ఉన్నాం.